నా లెక్కనే మీరు కూడా మహా ముదురులు తయారవుతారు కదా. మొన్న ఎవరో కమెంట్ చేసారు, అక్క కేక్ మీద చెర్రీ ఉంటుంది కదా దాంట్లో నుంచి ప్లాంట్ పెంచకపోయినావు అని చెప్పేసి అన్నారు. అండ్ గైస్, నేను బేకరీలో కేక్ తినక మస్తు ఇయర్స్ అయిపోతుంది అనమాట. మొన్న ఒక బేకరీకి పోయినప్పుడు ఈ పైనాపిల్ పేస్ట్రీ కనిపించింది, సరే తినక కూడా చాలా రోజులు అవుతుంది, అండ్ చెర్రీ ఆన్ టాప్ ఉన్నదే కావాలి మనకి అని చెప్పేసి అక్కడ వెతికి వెతికి తీసుకున్నాం అనమాట. అయితే ఇది ఏం చేసామంటే, ఆ కేక్ అయితే తిన్నా కానీ దీని లోపల ఉన్న ఈ చెర్రీ సీడ్ ఏదైతే ఉందో అది తీసేసి మంచిగా వాష్ చేసిన. అండ్ ఈ చెర్రీ సీడ్స్ని పిట్ చేయాలి గైస్, అంటే దాని లోపల ఒక చిన్నది ఉంటుంది మళ్ళీ సీడ్. సో ఈ షెల్ని బ్రేక్ చేసేసి నేను మంచిగా డైరెక్ట్ సాయిల్లో పెట్టకుండా దీన్ని ఏం చేసినాం తెలుసా, ఒక బాక్స్ తీసుకున్నాను నేను, తీసుకొని ఒక టిష్యూ వేసిన, దాంట్లో టిష్యూ వేసేసి సినమన్ పౌడర్ వేస్తున్నా. దీంట్లో సినమన్ పౌడర్ ఎందుకు వేస్తున్నా అంటే దీనికి ఏమైనా ఫంగస్ గిట్లా ఏం రాకుండా ఉండడానికి సినమన్ పౌడర్ హెల్ప్ చేస్తుంది. సినమన్ అంటే దాల్చిన చెక్క పొడి. సో ఇది తీసుకుపోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవి ఒక 4 వీక్స్ ఉంచాలనంట ఫ్రిడ్జ్లో, దాంట్లోనే రూట్ పెరుగుతుందంట, చూడాలిగా. అండ్ ఈ చెర్రీ పైన ఉన్న తోలు ఉంటుంది కదా అది మట్టిలో పెట్టేసి వదిలేసిన.